ఈ గొడవలన్నీ ఎందుకనేమో తను కూడా కాంప్రమైజ్ అయిపోయింది అనుకుంటా. కొంచెం కష్టమైనా చివరికి ఒప్పుకుంది. ఎవరు? నందిని ఒప్పుకుంది. నందిని నిన్ను నా భర్త అని ఒప్పుకుందా? వేస్తా. 2 కాదు 3 హరిశ్చంద్ర ప్రసాద్ రాయిపోయే లెటర్తో సహా. ఇప్పుడు నేను వెళ్తుంది అక్కడికే. ఆల్రెడీ నీకు డౌట్ ఉందిగా, నువ్వు చెప్తే ఆయన రాయడని. కానీ నేనడిగితే రాస్తాడని తెలుసుగా, రాయించుకు తీసుకొస్తాను. జాగ్రత్తమ్మా, మరీ అంత కంగారుగా వెళ్లకు, ఎదురు దెబ్బలు తగులుతాయి. నేనెప్పుడు ఎదురే వెళ్తా. అందులో దెబ్బలు తగిలినా నాకిష్టమే. కానీ ఈసారి దెబ్బ తగిలేది నాకు కాదు. అమ్మా, మహేష్, తను వెళ్ళిపోయిందమ్మా. నువ్వు కంగారు పడ. ఇప్పటిదాకా బయటే ఉన్నావట్రా? అది వెళ్ళటం చూసొచ్చావా? ఏం చేస్తాం, సొంతింటికి రావటానికి కూడా పరాయి వాళ్ల దొంగల రావాల్సొస్తోంది. అయినా ఎంతకాలం లేరా, నువ్వు అనుకున్నది జరిగితే అన్నీ తేలిపోతాయి, అందరూ హాయిగా ఉండొచ్చు. అమ్మా, ఆకలిస్తుందమ్మా. నీ చేతి వంట తిని చాలా రోజులైంది. ఒక 5 నిమిషాలుండరా, నీకిష్టమైన చక్కెర పొంగల్ చేసి పెడతాను, తిందు గాని. అమ్మా వద్దులే, చక్కెర పొంగల్ చేస్తే మళ్ళీ దానికి అనుమానం వస్తుంది. నిజమే, మరేం చేయమంటావురా? నీకిష్టమేం చెయ్యి. నీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. మహేష్. పట్టాభి, జానికి ఎలా ఉంది? అడగటం నా పిచ్చితనం కదా. తను బాధపడుతూనే ఉంటుందని నాకు తెలుసు. కానీ అడగాలనిపిస్తుంది, అదే ప్రేమ. సరే కానీ నీ సెల్లో వీడియో కాల్ ఉందా?
ఉంది. ఒకసారి వీడియో కాల్ ఆన్ చేసి ఫోన్ జానకికి ఇస్తావా? అలాగే. పట్టాభి ఎవర్రా? చాలా మంచోడమ్మా, మంచి ఫ్రెండ్. అరకులో మాకన్నీ తనే. ఉహుం. ఎవరికి ఫోన్ ఇమ్మంటున్నావు? నీ కోడలికి. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నేను వచ్చేస్తున్నాను, నీ దగ్గరికే వచ్చేస్తున్నాను. ఎవరమ్మా? మా అమ్మ. అనుకున్నా, నీవన్నీ మీ అమ్మగారి పోలికలే. చూసారా, ఒక మనిషి ఆనందం కోసం ఇంకొక మనిషి ఎన్ని అబద్ధాలు ఆడతాడో. మా ఊర్లో అందరూ నావన్నీ మా నాన్నమ్మ పోలికలు అంటే మీరేంటి మా అమ్మ పోలికలు అంటారు? నేను హ్యాపీగా ఉండాలనా? నాకు మా అమ్మ అంటే ఇష్టం, కానీ ఎందుకో మా నాన్న అంటే నాకు ఇంకా ఇష్టం. అందుకే మా అమ్మకి నా మీద కోపం. నన్ను వదిలి త్వరగా వెళ్ళిపోయింది కదమ్మా. నేను వచ్చేస్తానుగా, నీ కోపం తీరుస్తానులే. సరే సరే, ఇదిగో విజయ్, మాట్లాడమ్మా. హాయ్ జానకి. ఇందులో వీడియో కాల్ ఉందా? ఏం చేస్తున్నావు? మా అమ్మతో మాట్లాడుతున్నాను. నువ్వేం చేస్తున్నావు? నేను మా అమ్మతోనే మాట్లాడుతున్నాను. చూడు. అత్తయ్య, అమ్మా జానకి, ఎలా ఉన్నావు? ఏంటమ్మా చిక్కిపోయావు? చిక్కిపోయానా? అంటే ఒళ్ళు చేసి ఉంటాననుకున్నారా? మీ అందరికీ దూరంగా ఉండి తిని పడుకుంటున్నాను అనుకుంటున్నారా? అదేం లేదు. వచ్చిన దగ్గర నుంచి ఏడిపే. ఇదిగో కావాలంటే చూడండి. అదేం లేదులేమ్మా, అంతా హ్యాపీ. సమస్యలన్నీ సద్దుమణికిపోతున్నాయిగా. ఎక్కడికత్తయ్యా పోయేది? ఇంకా ఎందుకు నన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు? లేదు జానకి, ఇప్పుడు నేనెక్కడున్నాను? మన ఇంట్లోనే.
కావాలంటే చూడు. ఇప్పుడేమంటావు? ఓహో, ఇంటికెళ్ళావా? మరి మా అమ్మ చేతిలో గరిట ఎందుకుందనుకుంటున్నావు? నా కోసం వంట చేస్తుంది. ఓ, అయితే నందిని ఇంట్లో లేదన్నమాట. లేదు కదూ? లేదు, నీకెలా తెలుసు? నందిని ఉంటే నీకింత సీన్ లేదులే. తను బయటికి వెళ్ళిందని తెలిసి నువ్వు ఇంటికెళ్ళుంటావు. అమ్మా, లేదులేరా, నా కోడలు చాలా తెలివిగలది. కదత్తయ్యా? మరి మీ అబ్బాయి కంటే నేనే తెలివైందాన్నని చిన్నప్పుడు మీరు ఎన్నిసార్లు అనలేదు? చెప్పండి మీ అబ్బాయికి. అవును, ఇంతకీ నందిని ఎక్కడికెళ్ళింది? మీ ఇంటికే. ఆ? మా ఇంటికా? నందినియా? అంటే ఇప్పుడు నువ్వున్నది నా ఇల్లు కాదని ఒప్పేసుకున్నట్టేగా? ఏ, అదేం కాదు. అయినా నువ్వు ప్రతిదానికి పెడర్దాలు తీకు, ఇదేం బాలేదు. సర్లే, ఆ నందినికి నాన్నతో ఏం పని? అదే, తను పెట్టిన కేసు అబద్ధమని, అదొక తప్పుడు కేసని, నువ్వు నేను భార్యాభర్తలమని, మనిద్దరం కాపురానికే అరుకొచ్చామని తను జడ్జి గారికి లెటర్ రాస్తుంది. అలాంటిదే మీ నాన్న చేతి కూడా రాయించడానికి వెళ్ళింది. మావయ్య కూడా రాస్తాననే అన్నారు. అవునా? మరి నేను మీ అమ్మని చెప్తే నమ్మలేదుగా. ఇప్పుడు చూడు, మీ నాన్నే మనకి ఫేవర్గా లెటర్ రాస్తున్నారు. ఇప్పటికైనా నమ్ముతావా? సరే, ఆ లెటర్స్ నేను చూస్తే నమ్ముతాను. ఇది నిజంగా నిజమైతే నాకంటే అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు. ఎందుకంటే నవ్వుతూ చచ్చిపోవడం కంటే ప్రపంచంలో గొప్ప విషయం ఇంకేది ఉండదుగా. నిజం జానకి, నమ్ము. నన్ను మనశాంతిగా పంపించమని నిన్ను చివరి కోరిక కోరాను. కానీ ఇంకొక చిన్న కోరిక కోరినా? చెప్పు జానకి. నందిని నాన్న లెటర్స్ రాశారని చెప్తున్నావు కదా, ఆ లెటర్స్ నాకు పంపగలవా? దాందే ఉంది, పంపిస్తాను. చూడు, నువ్వు చూసేకే నమ్ముదు గాని. చూస్తే ఖచ్చితంగా నమ్ముతాను. మా నాన్న నోటి మాట అబద్ధం చెప్పదు, చేతి రాత అబద్ధం రాయదు. అసలు ఆయన నేర్చుకున్న అక్షరాల్లో అసలు అబద్ధాలే లేవు. అలాగే, పంపిస్తాలే. మ్వా. ఒరేయ్, నేనిక్కడే ఉన్నాను. నేనెంతో కాలం ఉండను కదత్తయ్యా, అందుకే. నువ్వు ఊరుకోమ్మా, పదే పదే ఆ మాట అనుకో. పైన తదాస్తు దేవతలుంటారు. సరే విజయ్, నువ్వు పంపించే లెటర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎలా పంపిస్తావురా? పంపిస్తానమ్మా. ఎక్కడికి రా? 2 నిమిషాలు వంటైపోతుంది, తినేసి వెళ్ళు. వద్దమ్మా, ఇందాకే కదరా ఆకలన్నావు. ఉండాలమ్మా. కసి కంటిన్యూ అవ్వాలంటే ఆకలుండాలి. వస్తాను. ఎక్కడికి? మా మామగారింటికి. అక్కడికా? అది కూడా అక్కడే ఉంది కదరా. అందుకే వెళ్తున్నాను.
బాబాయ్ గారు, బాబాయ్ గారు, బాబాయ్ గారు. ఏంటి అలా చూస్తున్నారు? ఒకసారి వచ్చింది, అల్లుణ్ణి ఎత్తుకెళ్ళింది, మళ్ళీ వచ్చింది. ఈసారి ఎవరిని ఎత్తుకెళ్తుందా అని భయపడుతున్నారా? నేను మళ్ళీ బిచ్చవెత్తడానికి వచ్చానండి. దానం చేయరు. అడిగితే అల్లున్నే ఇచ్చేశారు. ఇప్పుడు అడుగుతుంది చిన్న కాగితమే. కాగితమా జీవితమా? జీవితం ఎలాగూ ఎత్తుకెళ్ళిపోయింది కదా, కాగితందే ఉంది, ఇచ్చేద్దురు. అనుకున్నట్టేం లేదు, అన్నీ పాజిటివ్ రియాక్షన్సే కనిపిస్తున్నాయి. ఏం కావాలి? ఏమీ లేదండి, జడ్జి గారికి మీ స్వహస్తాలతో మీ దస్తూరితో ఒక్క లెటర్ రాసివ్వాలి. మీరు నాకు చెప్పిందే. నా కూతురికి నా అల్లుడికి సంబంధం లేదు, అతను నందిని భర్త, మేమేదో చిన్నప్పుడు పెళ్లి చేశాం, అది బొమ్మల పెళ్లి. పాపం నందిని మేజరై జీవితం మీద పూర్తి అవగాహనతో మహేష్ అనబడే విజయ్ని పెళ్లి చేసుకుంది. సో నందిని మహేష్లు మాత్రమే భార్యాభర్తలు, జానకి విజయ్లు కాదు అని రాసి కింద ఒక చిన్న సంతకం పెడితే సరిపోతుంది. లేకపోతే ఒక పని చేయండి, ఇదిగో నేను రాసిన లెటర్, ఇదొకసారి చదివి దీనిలాగే మీ వెర్షన్లో ఒక లెటర్ రాసివ్వండి, సరిపోతుంది. దీనికింత బ్రతిమలాడాల్సిన పని లేదమ్మా. ప్రవళిక, పెన్ను పేపర్ పట్రా. అలాగే. కూర్చోమ్మా, నువ్వు కూడా నా బిడ్డలాంటి దానివే. పర్లేదండి, తండ్రి ముందు కూతురు నుంచో వచ్చా. నా కూతురు ఎప్పుడూ నా ముందు నిలబడదు, అది గుండెల్లో ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు గుండెల్లో ఉందిగా, ఇక నన్నెక్కడ దూరం అంటారు? నువ్వేంట్రా కోపంగా చూస్తున్నావు? నువ్వు జానకి పార్టీనా? అవును. ఆహా, ఇక్కడ మీ అయ్యగారే నా పార్టీ. ఆఫ్టర్ ఆల్ ఈ ఇంట్లో పనిచేసే పాలేరువి, నువ్వే పార్టీ అయితే నాకెందుకు? అవును, నువ్వు మళ్ళీ ఎప్పుడొచ్చావు? వేరే ఎక్కడో పని చేసుకుంటున్నట్టున్నావుగా. నేనెక్కడున్నా చివరికి ఇక్కడికి రావాల్సిన వాడిని. ఏంట్రా పెడసరంగా మాట్లాడుతున్నావు? నేను మీ అయ్యగారికి కూతురు లాంటి దాన్ని. ఏం బాబాయ్, చెప్పువాడికి. నా కూతురు ఎప్పుడు వాడితో అలా మాట్లాడదమ్మా, వాడిని అన్నయ్య అని పిలుస్తుంది.